500 సీసీ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్ వచ్చేసి అయితే మైలేజ్ అయితే సడన్లీ పడిపోయిందని చెప్పాడు. సరే అని నేను చెక్ చేస్తే మాత్రం పెట్రోల్ అనేది వాటర్ అనేది వెళ్ళింది. మనం పెట్రోల్ బంకులో వెళ్ళిందా లేకపోతే వర్షంకి వెళ్ళిందా అని మన ప్రాబ్లం అది. అది కస్టమర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలా. ఈ విధంగా పెట్రోల్ అనేది వాటర్‌తోని పెట్రోల్ అనేది మిక్సింగ్ ఉంటే మైలేజ్ అనేది ఆటోమేటిక్‌గా పడిపోతుంది. ఇప్పుడు ఈ మిస్టేక్ ఏందంటే ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో గానీ కల్తీ అనే కావాలా? లేపోతే ప్లస్ మన వాటర్ అనేది మనం వర్షం కన్నా లేకపోతే ఎక్కడన్నా వాటర్ అన్నా లీకేజ్ అయ్యే దగ్గర వెహికల్ పెడితే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాలా కంపల్సరీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడైతే మనం ఏ విధంగా అయితే వర్క్ అనేది చేస్తున్నామో చూడండి. ఈ పెట్రోల్ కాక్ అనేది మొత్తం ఫుల్లు డస్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేసేసుకుంటున్నా. ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ఎక్కించేసుకుందాం. ఎందుకంటే వాటర్ అనేది వెళ్ళింది. ఇంకోటి అనేది రస్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే పెట్రోల్‌తోని అయితే క్లీన్ అయితే చేసేసుకుందాం. ఈ రస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళా ఫ్రెష్ అయితే ఉంటది. ఇప్పుడు ఈ కాక్‌లో ఉన్న వాటర్ కూడా తీసేయాలి. ఎందుకంటే కాక్‌లోకి కూడా వెళ్తుంది వాటర్ అనేది. మనం టోటల్‌గా ట్యాంక్ అనేది ఇప్పేసుకొని ట్యాంక్‌లోకెళ్ళి వాటర్ అనేది తీసేసేయాల. ఓ మంచి బట్ట తీసుకొని ఒక మంచిగా పెద్ద స్క్రూ డ్రైవర్ లాంటిది లేకపోతే మనం అందులోకెళ్ళేలాగా బట్ట వెళ్ళి క్లీన్ చేసేలాగా మనం ఏదైనా తీసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకెళ్ళైతే పెట్రోల్ అయితే తీసేద్దాం. పెట్రోల్ అని వాటర్ మిక్స్ అయిపోయినాయి. ఈ విధంగా షేక్ చేస్తే మాత్రం పెట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. అంటే పెట్రోల్ మిక్సింగ్ ఉన్న అది బయటికెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు నార్మల్‌గా వేరే ట్యాంక్‌లాగా ఉండదు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్యాంకు. మనకు ఏ విధంగా అంటే పెట్రోల్ పోసిన దగ్గర నుంచెల్లే క్లీన్ చేసుకోవాలా. ఎందుకంటే కింది సైడు ఫ్యూయల్ మీటర్ అనేది ఉండదు. ఇలాంటి ఒక వైట్ కలర్ బట్ట తీసుకొని లోపటకనేది పంపించేసి మంచిగా క్లీన్ అనేది చేసుకోవాలా. లెఫ్ట్, రైట్ అనేది ఒక మంచిగా స్క్రూ డ్రైవర్‌తోని అటు ఇటు అంటే క్లీన్ అనేది అయిపోతది. క్లీన్ అయిపోయినాక తర్వాత కొంచెం కాసేపు ఎండకు పెట్టేసి ఎండకు గానీ లేకపోతే ఎయిర్ ఉంటే ఎయిర్ కొట్టేస్తే సరిపోతుంది. ప్రెజెంట్ అయితే ఎయిర్ కొట్టే బదులన్నా ఎండకు పెట్టేస్తే ఏందంటే వై వాటర్ అనేది ఆవిరి అయిపోతుంది. ఎందుకంటే హీట్‌కి అనేది ఉండదు. నెక్స్ట్ వీడియోలో పెట్రోల్‌కి సంబంధించిన వీడియోస్ అయితే నేనైతే పెట్టేసా. ఎందుకంటే మీకు పెట్రోల్ వల్లనే మైలేజ్ అనేది డ్రాప్ అనేది అవుతుంది. ఏ విధంగా డ్రాప్ అవుతుందో, ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అయితే చూపిస్తా. మీ మైలేజ్ అయితే కంపల్సరీ 100-100 రానికి ట్రై చేస్తా. 100-100 అంటే మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగా చేస్తా. ఎందుకంటే 100-100 అంటే మైలేజ్ 100 రాదు, బండికి వచ్చేంత వస్తుంది మైలేజ్ అనేది. ఇప్పుడు మనకు ఈ బుల్లెట్కి అయితే 30-40 దాకా అయితే వస్తుంది. అట్లా రీచ్ అయ్యేలాగా అయితే చేస్తా కంపల్సరీ. వీడియో అనేది పెట్రోల్ గురించి అనేది మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే పెట్రోల్ కాక్ అయితే ఇప్పేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్రోల్ కాకులో అయితే వాటర్ అనేది స్టోర్ అయి ఉంటాయి. అదైతే తీసేసుకుందాం. ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ కూడా క్లీన్ చేసేసుకోవాలా. వాటర్ అనేది వెళ్ళింది కదా, ఈ వాటర్ అంతా బయటికి తీసేసుకోవాలా. కొంచెం రస్ట్ కూడా ఉంది, ఆ రస్ట్ కూడా క్లీన్ చేసేసుకోవాలా. రస్ట్ క్లీన్ చేసుకుంటే మైలేజ్ అది పెట్రోల్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత రస్ట్ వచ్చిందో. రస్ట్ అండ్ వాటర్ అన్నది ఉండదు. ఇది పెట్రోల్ ఫిల్టర్ లాగా బుల్లెట్కి మాత్రమే ఈ ఫీచర్స్ అనేది వచ్చినాయి. వేరే దాంట్లో అయితే ఓన్లీ పైన ఒక పైప్ ఒకటే ఉంటుంది ఫిల్టర్ లాగా. నార్మల్గా అయితే కొన్ని దాంట్లో ఉంటాయి, కొన్ని దాంట్లో ఉండవు.
పెట్రోల్ వేసేసుకొని క్లీన్ చేసుకుందాం. మనం ఈ రస్ట్ అనేది కూడా క్లీన్ చేసేసుకోవాలా, ఎందుకంటే కొంచెం నీట్నెస్ అనేది ఒక పనిలాగా అనేది పెట్టుకోవాలా. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి, అందరికీ యూజ్ అయితే అవుతుంది. మనం ఈ క్యాప్ కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం. చూడండి, క్యాప్ అయితే క్లీన్ అయిపోయింది. ఇది పెట్రోల్కి జాలీలాగా ఉంటుంది. మన చెత్త వస్తే ఆపేస్తుంది జాలీ అనేది. ఇంకా ఇప్పుడు ఇదైతే ఎక్కిచ్చేస్తున్నా. జాలీ అంటే ఫిల్టర్. ఈ నట్టు కూడా ఎక్కిచ్చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసుకోవాలా. ఫుల్ టైట్ చేసుకుంటే మనకు పెట్రోల్ అనేది లీకేజ్ అయితే కాదు. ఈ వీడియో చూసిన అందరికీ మీరు అనేది మాకు అనేది సపోర్ట్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే కంపల్సరీ అయితే మీకోసం తీసుకొస్తా. ఇప్పుడైతే చూడండి, పెట్రోల్ని సపరేట్ అయితే చేస్తా. పెట్రోల్ని ప్లస్ వాటర్ని సపరేట్ చేయాలా. అంటే ఈ పెట్రోల్ అయితే పోయొద్దు, ఇదైతే కొంచెం యూజ్ చేయడానికి, క్లీన్ చేయడానికి అయితే పనికి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగా అయితే వాటర్ అనేది కంపల్సరీ మన ట్యాంకీలో ఉంటే కంపల్సరీ కిందనే ఉంటుంది. వాటర్ అనేది కిందికి వస్తుంది, పెట్రోల్ అనేది పైకి వెళ్తుంది. చూడండి, వాటర్ ఇది వెళ్ళేది. ఎందుకంటే వాటర్ అనేది తయారు చేసింది కాదు కాబట్టి వాటర్ అనేది కిందికి వస్తుంది, పెట్రోల్ అనేది పైకి వెళ్తుంది. ఎందుకంటే ఫైర్ ఏదేమో పైన ఉంటుంది, వాటర్ బరువు ఉంటుంది కాబట్టి కిందనే ఉంటుంది. ఎప్పుడు మనం ఎంత పెట్రోల్ని వాటర్ని కలిపేద్దామని షేక్ చేసినా కానీ మళ్ళా సపరేట్ అవుతుంది కాబట్టి అది కలవదు. పెట్రోల్కి ప్లస్ వాటర్కి కలవదు. ఎంత షేక్ చేసి ఎంత కలపాలని ట్రై చేసినా కానీ కలవదు. ఇప్పుడైతే ట్యాంక్ అయితే ఎక్కించేసుకుంటా. ట్యాంక్ ఎక్కించేసి బోల్ట్ అయితే టైట్ చేసేసుకోవాలా. రెండు బోల్ట్లు అయితే ఎక్కించేసుకోవాలా. అది కూడా మీడియం టైట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇట్లాంటి మిషన్ అనేది ఉంటే, టైట్ మిషన్ ఒకటి ఉంటే మీడియం టైట్ అవుతుంది, ఓవర్ టైట్ కాకుండా. ఓవర్ టైట్ చేసి ఏంటంటే మనకు బోల్ట్ అనేది మనకు రావు, ఫిట్టింగ్ అనేది టైట్ అయిపోతే కొన్నిసార్లు ఇరిగిపోతాయి కూడా. ఇప్పుడు పెట్రోల్ కాక్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ఈ పెట్రోల్ కాక్ బోల్ట్ కూడా కొంచెం జాగ్రత్త ఎక్కియాలి, ఎందుకంటే స్లిప్ అయిపోతాయి. ఇది మిషన్తో కాకుండా చేయితోని నార్మల్గా ఎక్కించేసుకోవాలి. నార్మల్ టైట్ అయితే వేసుకోవాలా, ఫుల్ టైట్ అయితే వేయదు. ఫుల్ టైట్ చేస్తే బోల్ట్ అనేది స్లిప్ అయిపోతుంది, ఇంకోటి థ్రెడ్డింగ్ అనేది కూడా పోతుంది. చూడండి, పెట్రోల్ అయితే పోసా, కొంచెం టైం పడుతుంది పెట్రోల్ రానికి, ఎందుకంటే అవంతా ఫీల్ కావాలా. అంతే, పెట్రోల్ పైప్ పెట్టేసి బండి అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే ఈ బండి అయితే అయిపోయింది. పెట్రోల్ అనేది మనం కొంచెం జాగ్రత్త అనేది చూసుకోవాలి అంతే. ఇంకా బండి అయితే స్టార్ట్ అయిపోయింది.